జై శ్రీ వెంకటేశ, జై శ్రీ అన్నమాచార్య. ఈరోజు మనం మన కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుని గురించి, ఆయన వైభవాన్ని గురించి తెలుసుకుందాం. గురుదేవులు చాలా చక్కగా హృదయంగా మనందరికీ ఆయన ఆ సప్తగిరుల్లో ఉన్నటువంటి ఆ వైభవాన్ని యోగానికి సంబంధించిన విషయంగా చాలా కూలంకషంగా, చాలా మనసుకు హత్తుకునేలాగా, మనం ఎప్పుడైనా తిరుమల ప్రయాణం చేసినప్పుడు అంతే చక్కగా చేయడానికి కావలసిన స్ఫూర్తిని ఇందులో మనకి అర్థమవుతుంది. ఈరోజు సత్సంగ్లో దాని గురించి ప్రస్తావన చేసుకుందాం. మనందరికీ తెలుసు, తిరుమల ఆధ్యాత్మిక సంపత్తితో కూడినటువంటి ఒక దివ్యక్షేత్రమని. తిరుమల అను పదంలో మనకి తెలుగు కాదది తమిళ పదం. తిరు అంటే శ్రీ అని, మల అంటే కొండ అని. కాబట్టి ఈ తిరుమల అనంగా శ్రీ అంటే శ్రీతత్వంతో కూడినటువంటి పర్వతము అని అర్థం. శ్రీ పర్వతములో వెలసినటువంటి దైవం కనుక ఈయన పేరు శ్రీపతి. శ్రీపతి అనే తమిళులు తిరుపతి అన్నారు. అలా మనకి అది తిరుపతి, తిరుమల అట్లా వచ్చింది. సో మనం ఈ పర్వత శ్రేణుల్లో ఉన్నటువంటి వెలసిన ఈ శ్రీపతియే వెంకటేశ్వరుడు. వెంకటేశ్వరుడు అనగా మీ అందరికీ తెలుసు, పాపములను హరించువాడు అని. సో కలియుగంలో ఉన్నటువంటి మానవులు పాపాల నుండి రక్షించమని ఈ కలియుగ దైవాన్ని కోరటం. కాబట్టి వెంకటేశ్వర అని మనం చెప్పుకున్నాం. ఇంకా చాలా ఉన్నాయి, దాంట్లో మనకి ఇంతవరకు తెలిస్తే సరిపోతుంది. శ్రీ అనే పదం త్రిమూర్త్యాత్మకం కూడా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా. అలాగే ఇది వెలుగు అని అర్థం. దానినే వేదంలో అదిది అన్నారు. అది గాయత్రి అని, సావిత్రి అని మనం చెప్పవచ్చు. అంటే వెలుగుని మనం ఎప్పుడు సావిత్రి అంటాం, గాయత్రి అంటాం. అలా ఇది ఇచ్ఛాశక్తి, క్రియ, అలాగే జ్ఞాన, ఈ శక్తులతో కూడినది. అట్లాగే పార్వతి, లక్ష్మీ, సరస్వతి అనేటువంటి సమాహార స్వరూపమే ఈ శ్రీ అని కూడా మనకు తెలుసు. ఆమెయే మూల ప్రకృతి. ఆమె నుండి ఉద్భవించినవి ఈ త్రిగుణాలు, అలాగే ఈ 7 లోకాలు అలా వచ్చాయి మనకి కిందికి. అలాంటి వెలుగుకి ఆధారభూతమైనటువంటి వాడెవడు? ఆ పరమాత్మయే. ఆయన్నే మనం శ్రీపతి అన్నాం. అతని అనుగ్రహం వలన మనందరికీ కూడా శ్రీతత్వం, ఈ తిరుమల, ఈ తిరుపతి కొండ అని తెలుస్తుంది. ఆంధ్రుల పుణ్యమేమో కానీ ఈ రాష్ట్రంలో శ్రీశైలం మరియు పుణ్యక్షేత్రాలతో కూడినటువంటి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన బ్రహ్మరాంబికాదేవి, శ్రీచక్ర రాజ నిలయంగా రాజిల్లుతున్నటువంటి 12 జ్యోతిర్లింగాలు, మల్లికార్జున జ్యోతిర్లింగము, ఇవన్నీ కూడా వెలసి ఉన్నాయి. ఇక్కడ పర్వత శ్రేణుల్లో కూడినటువంటి ఈ శ్రీతత్వం ప్రసరింపజేయునది అని. అంటే పరతత్వం లేక పరమాత్మ అవ్యక్తుడు, వాడు వ్యక్తం కాలేడు. సో అంటే ఇది తర్కానికి అతీతమైనది, తర్కించడానికి వీల్లేదు. అనిర్వచనీయమైనటువంటి వాడు, మాటలకు అందనటువంటి వాడు, వర్ణనని చెయ్యలేని వాడు. ఆయన్ని మనం ఏమన్నాము? అద్వైతుడు అన్నాం. ఇంకొకటి లేదు, ఆ ఒక్కటే ఉంది. ఇంకొకటి గురించి చెప్పాలి అనంటే ఇంకొకటి ఉండాలి, అది ప్రకృతి. అది ఆ మూల ప్రకృతియే ఆ పరమాత్మను, ఈ శ్రీపతిని గురించి మాట్లాడుతోంది ఇప్పుడు. బ్రహ్మాదులందరూ కూడా అతన్ని విడవకుండా ఆ తాదాత్మ్యం పొందుతూ అతన్ని తెలుసుకునేవాళ్లే అందరూ. అతని చూచుట అనేది వచ్చింది అనంటే అతని వెలుగును దర్శించటమే. వెలుగునే దైవము అంటాం. అట్టి దైవాన్నే శ్రీ అన్నాం. ఆమె ఆయనను ధరించియుండుట చేత
ఈ వెలుగు మనకి కనిపిస్తుంది. ఉదాహరణకి కనబడుతోంది అన్నాం అనుకోండి. అంతటా వ్యాపించి ఉన్న విద్యుత్తు పరమాత్మ కాగా, అట్టి విద్యుత్ ఆధారంగా ఏర్పడినటువంటి వెలుగు ఈ శ్రీ అవుతోంది. కనబడనిది వెలుగు, దానికి ఆధారంగా ఉండేటువంటిది విద్యుత్. విద్యుత్ కనపడదు కదా, దానికి ఆధారంగా ఉన్న వెలుగు ద్వారానే ఆ విద్యుత్ మనం తెలుసుకుంటాం. అలాంటి వెలుగు ఈ త్రిగుణాత్మకంగా ఈ సృష్టి నిర్మాణం చేస్తున్నప్పుడు త్రిమూర్తులు వచ్చారు, త్రిశక్తులు వచ్చారు, త్రిగుణాలు వచ్చాయి. ఇలాగా క్రిందికి ఒక్కొక్కటిగా మనకి తెలుస్తుంది. ఇది దాదాపుగా అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ మనందరికీ ఇంకా చక్కగా కూలంకషంగా తెలియాల్సింది ఏంటంటే, వేదమే ప్రస్తావన చేసింది ఏంటంటే సప్తావరణలతో కూడి ఉన్నది అని. ఈ త్రిగుణములకు ఆధారంగా చేసుకొని సప్తలోకాలను కూడా నిర్మాణం చేస్తున్నటువంటి ప్రక్రియ మనకు కనిపిస్తుంది. అంటే సప్తావరణలతో కూడినదియే ఈ సృష్టి. అవి త్రిగుణములకు ఆధారంగా ఏర్పడ్డాయి. దాన్నే మనకు పురుష సూక్తం కూడా చెప్తుంది. ఏమని? సప్తాస్యాసన్ పరిధయః త్రిసప్తః సమిధః కృతాః దేవా యజ్ఞం తన్వః అబధ్నన్ పురుషం పశుం. అంత బాగా పురుష సూక్తం చెప్పిందనంటే, సప్తలోకములు ఈ శ్రీకి మూలము ఈ శ్రీపతి. ఇట్టి సృష్టి నిర్మాణ యొక్క క్రమమే ఈ 7 కొండల శ్రీనివాసుని పుణ్యక్షేత్రమునందు సమన్వయింపబడింది. ఈ 7 కొండలు 7 లోకాలకు ప్రతీక. అలా ఈ శ్రీనివాసుడు ఉండేటువంటి ప్రదేశాన్ని శ్రీగిరి, తిరుమల, ఆమెకు ఆధారభూతుడైనటువంటి ఈ శ్రీపతి లేక శ్రీనివాసుడు, శ్రీ వెంకటేశ్వరుడు ఇట్లా సహజంగా సృష్టి నిర్మాణంలో సమన్వయింపబడుతున్నాడు. దానివలన తిరుపతి దేవస్థాన సృష్టికి ప్రతీక అయినది. వైభవోపేతంగా ఉన్నటువంటి అద్వితీయమైన ఈ పుణ్యక్షేత్రము అందువలన విరాజిల్లుతుంది. ఇది ఋషి ధర్మం. ఇక్కడ భక్తులందరూ కూడా ఆ ఋషి పరంపరకు చెందిన వాళ్లే కనుక వాళ్ళందరూ కాలినడకన ఆ 7 కొండలను ఆరోహణ చేసే సంకల్పం చాలా దివ్యమైనది. అలాంటి సంకల్పం దైవానుగ్రహం కారణంగా ఏర్పడిందే తప్ప తాను సంకల్పిస్తే కాదు. అది ఆయన సంకల్పిస్తే మన లోపల నుంచి జరిగేది. 7 కొండలు అధిరోహించటం, 7 లోకాలని దాటడం అని అర్థం. అటుపైన తిరుమల ప్రవేశించటం, శ్రీపతిని దర్శనం చేసుకోవటం. సృష్టి నిర్మాణంలో భాగంగా మానవ దేహ నిర్మాణం కూడా అట్లాగే జరిగింది. 7 ధాతువులతో కూడిన ఈ మానవ శరీరం 7 లోకాలుగా ఉన్నాయి. శ్రీ అన్నది శ్రీపతి ఉన్నాడు కనుక ఆ శ్రీ ఇక్కడ ఉంది. ఈ కాలి నడకన నడుస్తున్నటువంటి పయనం చేస్తున్నటువంటి యాత్రికుడు తన యందు ఈ శ్రీపతి 2 ఉన్నారు. తాను యాత్ర చేయడం అంటే 7 కొండల యందు ఈ దర్శనం చేసుకోవటం అనే ఉత్తమమైన మార్గం. ఇక్కడ 7 కొండల్లో మొట్టమొదటి కొండ చాలా ఎత్తైంది. దీన్ని అధిరోహించటం చాలా శ్రమతో కూడిన విషయం. శ్రమ తెలియకుండానే మనం దైవనామస్మరణతోనూ నామం హృదయపూర్వకంగా చెప్పుకోవడంతోనూ దాన్ని అధిరోహించటం మనకు చాలా శ్రేయస్కరం. ఇప్పుడు మరి ఆ అధిరోహించడం అనే ప్రాసెస్లో మనం ఏమీ చేయటం లేదు అని అన్నప్పుడు మరి ఎవరు చేస్తున్నారు అనే ప్రశ్న వచ్చినప్పుడు ఆయనే దీన్ని చేస్తున్నాడు, ఆయనే దీన్ని అధిరోహిస్తూ ఉన్నాడు. ఇది భావన చెయ్యగా అందేది. ఎందుకనంటే మనం ఎక్కట్లేదు ఆయన ఎక్కుతున్నాడు అని అంటే అది ఎట్లా కుదురుతుంది అనే లాజిక్ ఉంటుంది. అందుకనే మొట్టమొదటి మీకేం చెప్పాను, దీన్ని తర్కంతో ఆలోచించడం చాలా కష్టం.
అందుకే మనం ప్రారంభంలోనే అలిపిరిలో శ్రీవారి పాదదర్శనం చేసి దైవ పాదాలని నెత్తిన పెట్టుకుని 3 సార్లు ప్రదక్షిణ చేసి శ్రీపతి పాదాలకి హారతినిచ్చి గోవిందనామని చెప్పుకొని హృదయపూర్వకంగా మదిలో దాన్ని పదిలిపరుచుకొని కొండని ఎక్కటం అనేది ప్రారంభం చేస్తూ ఉన్నాం. మొదటి కొండ భౌతిక లోకానికి ప్రతీక. భౌతిక లోకం సామాన్యంగా మానవులకి బంధములను హెచ్చు అంటే బంధాలతో కూడి ఉన్నది అన్నది తెలుస్తూ ఉంటుంది. అంటే కుటుంబము, బంధువులు, మిత్రులు, శత్రువులు, వృత్తి, ఉద్యోగము, వ్యాపారము, స్థిర చరాస్తులు, అట్లా మానవునికి ఒక అవి బంధిస్తూ ఉన్నట్లుగా అనిపిస్తాయి. ఈ సమస్తము నందున్నటువంటి ఆ నామస్మరణ ఆధారంగా ఆ దైవాన్ని దర్శించడం అనేటువంటి దాన్ని నేర్చుకుంటూ ఉంటాడు. భార్యాబిడ్డలు, బంధువులు, మిత్రులు, ఆస్తిపాస్తులు ఇవన్నీ రూపంగా ఉన్నటువంటి ఇవి కూడా దైవమే అనే భావాన్ని చేస్తూ ఉంటాడు. అంటే అది నిజంగా చేయవలసినటువంటి స్మరణ. ఇలాంటి స్మరణ యందు వారికి ఒక భౌతిక జీవన బంధం ఏదైతే ఉందో, బంధిస్తోందో, ఇది లేని వారికి భౌతిక బంధము ఉండవు. అంటే ఇవి ఉన్న వాళ్లకు భౌతిక బంధంగా అనిపిస్తుంది, లేని వాళ్ళకి అది ఉండదు. ఇది మొదటి కొండని ఆరోహించటం కష్టతరమే, బట్ చెయ్యగలం. ఎందుకనంటే ఉన్నది మనందరం ముక్తిలోనే. కానీ బంధం ఎప్పుడైతే మనల్ని చుట్టేస్తోందో ముక్తి కాదు అని అనుకుంటున్నాం. మనం బంధంతో ఉండకూడదు, బాధ్యతతో ఉంటే చాలు అన్నది ఎప్పుడైతే మనకి తెలుస్తూ ఉంటుందో ఇది పెద్దగా కష్టం అనిపించదు. ఎందుకని ఈ కొండ ఎక్కేటప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది, నేను సంకల్పించింది కాదు, నేను దైవ దర్శనం కోరింది కాదు, ఆయన ఇచ్చేది అని. ఆయన ఇచ్చేది అన్నప్పుడు మన ప్రయత్నం ఎంతవరకు అన్నది మనకు తెలుస్తూ ఉంటుంది. అట్లా మనం ఏం చేస్తాము, ఈ మొట్టమొదటి మెట్టుని కొంచెం కష్టతరమైనా కూడా చాలా ఇష్టాన్ని చేసుకొని చాలా చక్కటి భావాన్ని పెట్టి ముందుకి వెళ్తూ ఉంటాం. అట్లా రెండవ కొండ మనకు అంటే అన్నమయ్య కోసం. మొట్టమొదటిది ఏంటి? అన్నమయ్య కోసం. ఈ మెటీరియల్ ఫార్మ్లో ఉన్న దాన్ని అంతటినీ కూడా మనం కొంచెం బెటర్గా ముందుకు తీసుకువెళ్ళగలుగుతున్నాం. పర్వాలేదు, ఇది వదిలేసినా నష్టమేం లేదు. అది మనకి ఎంత కావాలో అంత ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. తద్వారా మన పనులు అయిపోతూ ఉంటాయి అన్నది మనకి బాగా తెలుస్తూ ఉంటుందన్నమాట. ఇక రెండవ కొండకు వచ్చేపాటికి దీన్ని ఏమంటాము, ప్రాణమయ కోశం అంటాం. ఇది ప్రాణానికి సంబంధించింది. ప్రాణమయ కోశం ఏంటంటే దాంట్లో కొంత కామలోకం ఉంది. ఆ కామలోకాన్ని అధిరోహించడం. మానవుడిలో ఉన్నటువంటి కామమే అతనిని భౌతికంలో ఉండేటువంటి వాటి యందు నడిపిస్తుంది. కామం అంటే పొరపాటు అర్థం కాదు. కామం అంటే ధర్మతో కూడి ఉన్నటువంటి బంధం. సో ధర్మంతో కూడి ఉన్నచో అది బంధము కాదు, బాధ్యత అన్నదాన్ని చాలా చక్కగా అర్థమవుతుంది. అట్లా కాకుండా గనక ముందుకు నడిచామనుకోండి, బంధం ఏర్పడుతూ ఉంటుంది. అక్కడ మళ్ళీ మనకు ఆ బంధమే మరలా జీవులుగా, మళ్ళా సంసార చక్రంగా నిరంతరం అలాగే తిప్పుతూ ఉంటాడు. అట్లా తిరగకూడదు అంటే ఏం చేయాలి? జీవుడు ఎడతెరపి లేకుండా, జన్మలు ఎత్తకుండా, కామలోకంలో కాకుండా ఆలోచన కన్నా కూడా ఆవేశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ కామలోకాన్ని బలీయంగా కాకుండా అక్కడ దైవభక్తి అనేటువంటి దాన్ని ఎక్కువగా పెట్టాలి. వీరి యొక్క దైవ ఆరాధన కూడా ఉన్మాదంతో కూడి ఉండకూడదు, మళ్ళా మూఢత్వంతో ఉండకూడదు. తాని నమ్మినదే దైవం అంటూ ఉంటారు. కానీ తమ సిద్ధాంతమే
సత్యమని, ఇతర సిద్ధాంతాలు అజ్ఞానపూరితమని ప్రచారం చేసుకోవటం, ఏమండి, మూఢమైనటువంటి వాటిలో ఉండిపోవటం, ఉన్మాదత్వము, ఉగ్రవాదత్వము అట్లాంటివి ఉండకూడదు. ఇది అంతా కూడా ఆవేశపూర్వకంగా, కామంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటి? విచక్షణారహితంగా ఆ కామం ఉండటం. అలా ఉండకూడదు. రెండో కొండ ఆరోహణ చేసేటప్పుడు కుతంత్రంతో కూడినట్లుగా ఉండకూడదు. అది ఉపక్రమించేటప్పుడు ఒక చక్కటి యాత్రికునికి ఒక చక్కటి ఆకర్షణ ఇచ్చేటువంటిదిగా, అక్కడ ఉన్నటువంటివన్నీ కూడా భౌతికంగా మనల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వస్తువులు కనిపిస్తూ ఉంటాయి, తినుబండారాలు కనిపిస్తూ ఉంటాయి. వీటన్నిటి యందు కూడా మనం ఏది కూడా ఆ దేహాభిమానాన్ని ఎక్కువ ఉంచకూడదు. అట్లా కాకుండా ముందుకి ఇంకొంచెం ఆ ప్రాణ శక్తిని కూడగట్టుకుని చక్కదైనటువంటి వాతావరణాన్ని మీ లోపల ఏర్పాటు చేసుకుని దాని నుంచి కొంచెం బయటికి వచ్చి తద్వారా ఆ చల్లని గాలులు, ఆ యాత్రికుడు చేసేటువంటి ఆ నూతనమైనటువంటి ప్రాణాన్ని ఇచ్చేటట్లుగా, దేహం తేలిక పడేటట్టుగా, మానవ దేహంలో ఉన్నటువంటి కామ ప్రవృత్తిని తగుమాత్రం చేత అంటే ధర్మపరంగా నిర్వహిస్తూ జీవించడానికి ఆ ప్రాణమయ కోసం బలిష్టంగా ఈ దేహాన్ని నిలపటం కోసం ఉన్నది. తద్వారా దీన్ని ఉపయోగిస్తున్నాం అనే స్ఫురణ ఉండటం. యాత్రికునికి ఈ అనుభూతి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అలాగే మూడవ కొండ మనోమయ కోశం. ఇది మనోమయ కోశానికి ప్రతీక. మనలో ఉన్నటువంటి మనోమయ కోశం, సృష్టిలో ఉన్నటువంటి మనోమయ కోశం ఒకటియే. ఇది భావలోకం. మనస్సు నుండి ఈ జీవ స్వభావము రకరకాలుగా భావనలు ఉద్భవం అవుతూ ఉంటాయి. మానవుడు భావాల్ని అతని స్వభావమే వేదికగా చేసుకుని ఆ స్వభావమును వేదికపై నుంచి పాశవిక భావాలు కాకుండా మానవతా భావాలు, దైవీ భావాలు ఉద్భవించటానికి అవకాశం ఉన్నది. అంటే స్వభావం సముదాయమే జీవునికి విభూతిని కానీ, ఆ విభూతిని కానీ కలిగిస్తూ ఉన్నటువంటి భావనలు కానీ మెదులుతూ ఉంటాయి. అంటే దైవీ భావాలు పెంపొందించుకోవటమే విభూతి. అక్కడ దివ్యానుభూతి కలుగుతూ ఉంటుంది. అంటే అసుర భావాలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ జీవితంలో ఉన్నటువంటి సుఖ దుఃఖాలు ఇవన్నీ కూడా మెల్లమెల్లగా కనుమరుగవుతూ ఉంటాయి. అంటే అందువల్ల ఈ మూడవ కొండ అధిరోహించినప్పుడు మనలో మనోభావాలు దివ్యత్వం వైపు మళ్ళుతూ ఉంటాయి. కాలిబాటన ఇరువైపులా ఉన్నటువంటి ఆ ప్రకృతి సౌందర్యం చూడటం కానీ, దైవీభూతమైనటువంటి దాన్ని దైవంగానే, అంటే అక్కడ ఉన్న చెట్టు పుట్ట అంతా సాలగ్రామమయం అన్నట్లుగా అలా చూసేటువంటి ఒక ప్రక్రియ నడుస్తూ ఉంటుంది. అంటే తిరుమల కొండలో గల పవిత్రత మనకి కనపడడం ప్రారంభిస్తుంది అన్నమాట. మనోమయ కోశం ఎప్పుడైతే ఉద్దీపన చెందుతుందో ఆ దివ్యతత్వం గోచరించడం వల్ల రాయి, రప్ప, అట ఏదో చెట్టు అట కనపడతా ఉంటాయి. ఈ మనోమయ కోశం విజ్ఞానమయ కోశం వైపు దారి తీయాలి. సో ఇక్కడ మనకేం కనపడుతుంది? అందులో ఉన్నటువంటి దైవీ విభూతులు నిండుగా దండిగా కనపడటం ప్రారంభమవుతాయి. అలాంటి దైవీ విభూతికి అర్హత కలిగినదే నిర్మలమైనటువంటి మనస్సే. అప్పుడు ఏం చేస్తున్నాం? మనం ఒక్కొక్క కోశాన్ని దాటినప్పుడు మన కోశాలు వృద్ధి చెందుతూ ఆ ఉద్దీపన వైపు ఉన్నప్పుడు నిర్మలమైనటువంటి అలాంటి ఒక దైవీ విభూతికి అర్హత కలగడానికి నిర్మలమైన మనస్సే కారణమవుతుంది. కాబట్టి 4వ కొండ చేరడానికి
మునుపు ఈ 3వ కొండయందు నడక సాగించే సమయంలో ఈ దివ్యతత్వాలు భావన చేసేటువంటి మనస్సు నిర్మలత, పవిత్రత కావించుకోవడం అనేది దైవం కొరకు చేసేటువంటి యాత్రగా దివ్య భావంతోనే సాగాలి. మనం రైల్లో కూడా చూడండి, తిరుపతి చాలా కేవలంగా వెళ్ళొచ్చేస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం వెళ్తానంటాడు ఒకడు, ప్రతి నెల వెళ్తానంటాడు ఒకడు, ప్రతి వారం వెళ్తానంటాడు ఒకడు. దేనికోసం వెళ్తున్నాం? మనసు పవిత్రం కానిప్పుడు ఎన్నిసార్లు వెళ్ళినా ఒకటే. ఈ భావాన్ని నడిపిన ప్రతిసారి కూడా మీకు ఆ సెల్ఫ్ అవేర్నెస్ మీకు తెలుస్తూ ఉన్నప్పుడు, ఆ భావం దివ్య భావం వైపు నడుస్తున్నప్పుడు అది విహారయాత్ర కాదు కదా. అట్లా కానటువంటి యాత్రయే దివ్యయాత్ర. అట్లనే మనస్సుని తీవ్రత ఏర్పరచుకొని గొలిగినప్పుడు అది సంతోషమైనటువంటి యాత్రగా సాగించాలి. ఇక 4వ కొండ ప్రారంభం కాగా యాత్రికుడికి ఆహ్లాదం కలిగించేటువంటి సాధు స్వభావం, అంటే సత్వగుణం. తమోగుణం పోయింది, రజోగుణం పోయింది. ఇక్కడ సత్వగుణం ఏర్పడేటువంటి ఒక స్వభావం కలిగినటువంటివి. అక్కడ వన్యప్రాణులు వాటిని చూసినప్పుడు, హనుమంతుడిని చూసినప్పుడు ఎన్నో రకాలైనటువంటి జీవులను చూస్తుంటాం మనం. ఈ 4వ కొండ మనలో ఉన్నటువంటి 4వ లోకం. అది మహర్లోకం, అనగా బుద్ధిలోకం. మానవుని శరీరంలో 4 కోశాలు, విజ్ఞానమయ కోశము, మనోమయ కోశము నిర్మలం గావించుకొని దీక్షతో దైవాన్ని కొరకు ఈ యాత్ర సాగించడం మానవుని యొక్క విజ్ఞానమయ కోశం వికసిస్తూ ఉన్నట్లుగా మనకు తెలియవస్తుంది. దైవరుచులు పెరుగుతూ ఉంటాయి. సద్గురువు దర్శనం జరుగుతూ ఉంటుంది. 4వ కొండయందు హనుమత్ దర్శనం, అంటే 4వది అయినటువంటి విజ్ఞానమయ కోశం నందు జరుగు సద్గురు దర్శనమునకు సంకేతం. అంటే గురువు దైవం వేరు కాదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ కోశాలు కూడా గురువు యొక్క దయయే. ఒక్కొక్క కోశము వెలుగుతోనే నిండి ఉంది, కానీ కొద్ది వెలుగులతో ఉన్నది. ఆ పెద్ద వెలుగును చూడటానికి ఆరాటపడినప్పుడు మాత్రమే ఆ వెలుగు ఇంకా ఎక్కువగా ప్రసన్నమై మన ద్వారా అది వ్యక్తమవుతూ ఉంటుంది.